హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక నెగిటివ్ కామెంట్ కోసం మీకు చెప్పబోతున్నాను అనమాట. సాధారణంగా నేను నెగిటివ్ కామెంట్స్ కోసం వీడియోస్ అనేది చేయను నేను. అంటే నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగా ఏమీ రావు. వచ్చినా నేను నార్మల్గా డిలీట్ చేసి పడేస్తానని చెప్పాను కదా. అయితే ఈరోజు ఒక కామెంట్ వచ్చిందనమాట. దేనికోసం అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ రోజుల్లో చాలామంది స్టిచ్చింగ్ ఛానల్స్ అనేవి ప్రతి ఒక్కరు పెడుతున్నారు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొద్దిగా చూసి ఛానల్ అనేది చూస్ చేసుకోండి, దాన్ని బట్టి నేర్చుకోండి. అన్ని ఛానల్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి అని ముందు వీడియోలో నేను చెప్పడం జరిగిందనమాట. ఇలా పెడుతున్నారు చూసుకోండి అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఒక ఆవిడ కామెంట్ అనమాట, పప్పు లీలావతి అంట ఆవిడ కామెంట్. ఎన్ని ఎమోజీలు పెట్టిందో, మొత్తం ఎమోజీలు పెట్టుకుంటే అంతసేపు టైప్ చేయడానికి ఆవిడకి అంత ఖాళీ ఉందనమాట. కామెంట్ ఏంటంటే, ఎవరి కోసమో నీకెందుకమ్మా ఎలాంటి వీడియోలు పెట్టుకున్నప్పుడు నీ పని నువ్వు చూసుకో అంట. నిజమే, ఎవరి కోసమో నాకెందుకు, మరి నా కోసం నీకెందుకమ్మా, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా అంతసేపు కూర్చొని కామెంట్ టైప్ చేసి బదులు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు ఎవరి కోసమో ఎందుకమ్మా అని, మరి నా కోసం నీకెందుకమ్మా, నచ్చితే చూడు, లేకపోతే డిస్లైక్ చేసే, లేదంటే లైక్ చేయకు, లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపో. అంతసేపు కూర్చొని నా కోసం కష్టపడి ఎందుకు అంత కామెంట్ రాయాలి, నీ టైం వేస్ట్ కదా. దాని బదులు ఏదైనా ఒక సీరియల్ చూసుకో, వెళ్ళి ఖాళీగా కూర్చున్నట్టున్నావు, చూసుకుంటే సరిపోద్ది కదా. విమర్శ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇంకొకరికి చెప్పేటప్పుడు నువ్వు అది పాటించు. ఇంకొకరి కోసం నీకెందుకమ్మా అని నన్ను అంటున్నావు, మరి నువ్వు పాటించు, నా కోసం నీకెందుకని చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పావు, నాకు సలహా ఇచ్చావు, కరెక్టే, నువ్వు పాటించినప్పుడు సలహా ఇవ్వి. ఇంకొకరి కోసం నీకెందుకమ్మా నువ్వు నాకు చెప్తున్నావు, మరి నా కోసం నీకెందుకమ్మా, నేను నాకేదో ఛానల్ ఉంది, వీడియో చేసుకున్నాను. నేను ఎప్పుడు వీడియోస్ అనేవి ఏం రెగ్యులర్గా పెట్టను. నాకు నచ్చినప్పుడు నేను పెడతాను, చేసుకుంటాను. పెట్టినప్పుడు నీకేంటి ప్రాబ్లము, నేనేదో చెప్పాను, నీ కోసం ఎందుకని నాకు సలహా ఇస్తున్నావు కదా, సలహా ఇచ్చినప్పుడు నువ్వు పాటించు, నా కోసం నీకెందుకు. మరి ఆ వీడియో అంతసేపు కూర్చొని కామెంట్ టైప్ చేసావు. ఇంకొకటి ఏంటి, నా లైకుల కోసమును ఏంటి సంపాదన కోసం అంట. లక్షలు వచ్చేస్తున్నాయి అమ్మ, 10 లక్షలు, 1 లక్ష కావాలేమో చెప్పు, వేస్తాను అకౌంట్లోని, అకౌంట్ నెంబర్ అది పెట్టు. యూట్యూబ్లో లక్షలు వచ్చేస్తున్నాయి అంట. యూట్యూబ్లోనే వీడియోలు చేసిన వాళ్ళు అందరూ సంపాదించారమ్మా, అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు కూడా నీకు కానీ ఛానల్ ఉందేమో చూసుకో, ఒకవేళ ఎంత వస్తున్నాయో తెలుస్తాయి కదా, లేకపోతే కొత్తగా పెట్టి చూడు ఎంత వస్తాయో తెలుస్తుంది. యూట్యూబ్లో ఛానల్ ఉన్నంత మాత్రమే దాని మీద ఎవరు బతికిపోరు అనమాట, అది గుర్తుపెట్టుకో. నిజంగా ఛానల్లో ఏదో ఒక చెత్త పెట్టి రావాలనుకుంటే బోల్డ్ చెత్త పెట్టుకొని రావచ్చు, ఆ చెత్త ఏం మేము పెట్టాం, అర్థమైందా. ఏదన్నా యూజ్ఫుల్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నా వీడియోస్ అనేవి ఉంటాయి. నేను ముందు పెట్టింది స్టిచ్చింగ్ ఛానల్ ఉంది, ఇది స్టిచ్చింగ్ ఛానల్ ఉంది. ఏదైనా యూజ్ఫుల్ కంటెంటే ఉంటుంది. ఏదో ఇష్టం వచ్చిన చెత్త అంతా పెట్టుకుని పోను నేను. ఇష్టం వచ్చిన చెత్త అంతా పెట్టుకుని పోయే వాళ్ళు వేరే ఉంటారు. ఏది పడితే అది పెట్టేసుకొని రోజు పెడతా ఉంటాం కదా, ఏది పడితే అది పెట్టామనుకోండి, అలా చేసుకుంటూ ఉంటే డబ్బులు వస్తాయి. అలాగని కాదు, కొద్దిగా యూజ్ ఉండాలి, ఆ ఉద్దేశంతో పెడతాం. ఇప్పటికి చాలా ఏమైనా కామెంట్లు వచ్చినా నేను వీడియో చేయాలని అనుకోలేదు. ఏంటంటే శుతిమెత్తంగా ఎన్ని ఇమోజీలు పెట్టేసి ఇలా తల బాధేసుకుంటూ ఏడ్చేసుకుంటూ, ఎందుకో అంత కష్టం ఎందుకో అర్థం అవ్వలేదు. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానేమో, ఇంతకుముందు వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనేం చెప్పాను, ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్స్ అనేవి చాలా వస్తున్నాయి కాబట్టి అందులో నుంచి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మంచిది బెటర్ది చూస్ చేసుకోండి అన్నాను. నాదే చూస్ చేసుకోండి అని అనలేదు కదా, నాదే చూస్ చేసుకోండి అని కూడా చెప్పను. నేను రెగ్యులర్గా ఏమైనా చెప్తున్నానేంటి, నాదే చూస్ చేసుకోండి అని చెప్పడానికి. నేను రెగ్యులర్గా ఏం వీడియోస్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేవి మీకు పెట్టట్లేదు. అప్పుడు నాదే చూస్ చేసుకోండి అని మీకు ఎందుకు చెప్తాను నేను, అలా కూడా చెప్పను కదా. ఇప్పుడు నేను రోజు వీడియోస్ పెడుతున్నాను అనుకో, నా ఛానల్ చూడండి, నా ఛానల్ బెస్ట్గా ఉంటుంది, మిగతావి ఏవి చూడకండి అని చెప్పాను అనుకోవచ్చు. నేనే రెగ్యులర్గా పెట్టట్లేనప్పుడు నా ఛానల్ కోసం మీకు ఎందుకు చెప్తాను, చెప్పట్లేదు కదా. నేనేం చెప్పాను, కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి బెటర్ ఛానల్ అనేది చూస్ చేసుకోండి, అన్నీ చూసి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎప్పుడైనా కావాలంటే నేను డ్రాయింగ్ చేసి ఇలా పెడతాను అని చెప్పాను. అంత కష్టపడి పెట్టడం ఎందుకు అని అడుగుతుంది. అంత కష్టపడి పెట్టడం ఎందుకు అని ఇవిడ అడుగుతుంది కదా. అంత కష్టపడి నువ్వు కామెంట్ ఎందుకమ్మా పెట్టడము, డబ్బుల కోసము లైకుల కోసం. ఎన్ని లైకులు ఇచ్చావమ్మా నా వీడియోలకి ఇప్పుడు దాకాని, నువ్వు చూసిన వీడియోలకి ఎన్ని డబ్బులు వచ్చాయమ్మా, ఎన్ని పైసలు వచ్చేసాయి. పప్పు లీలావతి గారు కామెంట్ చేసావంటే కొద్దిగా అర్థవంతంగా ఉండాలి అందులోని. పోన్లేండి ఏదో ఒకలాగా చూసి వాళ్ళు నేర్చుకుంటారు, అది వేరేగా ఉంటుంది అనమాట. విమర్శ కూడా సరైన ఇదిగా చేయాలి. ఇప్పుడు నేను అందులో వీడియోలో విమర్శ చేశాను, నీకు విమర్శలు రావా అంటున్నావు కదా. నేను అందులో విమర్శను ఎవరి పేరు ఎత్తలేదు, ఎవరిని అనలేదు. కొత్త వాళ్ళకి ఒక సలహా ఇచ్చాను అంతే. నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉంటారు, స్టిచ్చింగ్ ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది 10th అయిన తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇంటర్ అయిన తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు అన్ని ఛానల్స్ చూసేసి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నాకు ముందులో అలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇలా కొత్త వాళ్ళకి ఒక
నేను ఒక అడ్వైజ్లో ఇచ్చానమాట. అందులో ఎవరిని విమర్శించింది లేదు, ఏమీ లేదు. ఈవిడొచ్చేసి వచ్చి ఎన్ని ఇమోజీలు పెట్టిందో, మొత్తం కామెంట్ నిండా ఇమోజీలే. లైకుల కోసం, నీ సంపాదన కోసం ఏదో త్యాగం చేసేసినట్టు. నేనేం త్యాగం చేస్తున్నానని ఏం చెప్పలేదే. వీడియోకి లైక్ ఇమ్మని కూడా నేనేం అడగను. నేను ఎప్పుడో ఒక 10 వీడియోల తర్వాత ఎప్పుడో ఒక వీడియోకి అడుగుతానేమో, ఇప్పుడు అది కూడా లైక్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా చూపించండి, ఎక్కువ ఉంటాయేమో అలాంటి వీడియోస్. నేను అడగను. నాకు ఛానల్ ఉంది కాబట్టి నాకు నచ్చినప్పుడు, నాకు చేయాలనిపించినప్పుడు, అది ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే చేస్తాను. నేను డబ్బుల కోసం ఆశించి చేయాలంటే పొద్దున్నుంచి ఇంట్లో తిరిగితే పెట్టచ్చు, మొత్తం అంతని కిచెన్లో గిన్నెలు తోముకుని పెట్టచ్చు, వంట వండుకుని పెట్టచ్చు, ట్రైపాడ్ వెనకాల తిప్పుకుంటూ మొత్తం వీడియోలు అన్నీ షూట్ చేసుకుంటూ ఏదో ఒకటి 100 వ్యూస్ వచ్చినా 50 వ్యూస్ వచ్చినా పర్లేదని పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. నాకంత ఖాళీ తీరిక లేదమ్మా. నీ అంత కామెంట్ పెట్టి అంత ఖాళీ తీరిక అనేది లేదు. నీకేం తెలుసు? ఇప్పుడు బ్లౌజ్ కటింగ్లో డ్రాయింగ్ యొక్క వాల్యూ అనేది నీకు తెలిస్తే నువ్వు ఇలా కామెంట్ చేయవు. ఏదో త్యాగం చేసేస్తున్నట్టు. త్యాగమే, నిజమే. బోల్ టైం వెచ్చించి మేము ఆ వీడియో అనేది చేయాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, చూస్తారా చూడకపోయినా సరే, ఒకరిద్దరికైనా యూజ్ అవుతుందని మేము దానికోసం గంట సేపు వర్కౌట్ చేసి అప్పుడు పెట్టాలి మేము వీడియో అనేది. ఆ త్యాగమే. త్యాగం కాకపోతే ఒక వీడియో పెట్టగానే ఏమన్నా 1000 రూపాయలు వచ్చేస్తుంది అనుకుంటున్నావా? లేదంటే ఒక 500 వచ్చేస్తుంది అనుకుంటున్నావా ఒక వీడియో పెట్టగానే? సలహాలు మాత్రం కామెంట్ చేసేటప్పుడు ఒక పద్ధతిలో ఇవ్వాలన్నమాట. ఇందులో ఆవిడ నన్ను దూషించింది ఏమీ లేదు. విమర్శ అనేది చూసారు ఎద్దేవా చేసినట్టుగా ఉంటది కదా. అంటే ఒక రకంగా నాకు కోపం వచ్చిందనమాట. ఆవిడ నార్మల్గా పెట్టిందే గానీ ఇంకొకటి పెట్టకండి. మళ్ళీ యూట్యూబ్లో ఉన్నాక మీరు ఇవన్నీ తీసుకోవాలి, తీసుకోకూడదు. తీసుకోవడానికి నువ్వేమన్నా నాకు డబ్బులు ఎత్తున పెట్టి యూట్యూబ్లో ఉన్నప్పుడు నువ్వు నెగిటివ్ కామెంట్ తీసుకోను. నేను నా ఇష్టం, తీసుకోను. డిలీట్ చేసి పడేస్తాను కామెంట్, లేదంటే నేను బ్లాక్ చేసి పడేస్తాను. యూట్యూబ్లో ఉన్నప్పుడు తీసుకోవాలి, సోషల్ మీడియాలోకి వచ్చాక తీసుకోవాలి నెగిటివ్ కామెంట్లు. ఇలాంటి సలహాలు, చెత్త సలహాలు మాత్రం ఇవ్వకండి దయచేసి. ఇప్పటికొచ్చి నేను ఏ కామెంట్కి ఇంత సీరియస్గా నేను రియాక్ట్ అవ్వలేదండి. చాలా పెద్ద కామెంట్ టైప్ చేసింది అనమాట ఆవిడ. పప్పు లీలావతి అంట. మళ్ళీ ఎమోజీలు కళ్ళని నీళ్లు పెట్టుకుంటూ తల బాధేసుకుంటూ ఎందుకో అన్ని ఎమోజీలు నాకు అర్థం అవ్వలేదు. అందులో నేను అంత చెప్పిన తప్పు ఏంటి, పెద్ద బూత్ ఏంటో నాకేమీ అర్థం అవ్వలేదు అనమాట. అందుకనేసి ఈవిడికి ఎందుకు బాధ అర్థం అవ్వట్లేదు. నా దానికి ఏమైనా వ్యూస్ వచ్చేసి పొలోమని వచ్చేసే ఈవిడికి ఏమైనా పోనీ ఈర్ష్య అసూయ వచ్చేయడానికి. ఈవిడేమైనా మరి స్టిచ్చింగ్ ఛానల్ ఆవిడ అయ్యి ఉంటుంది మేబీ, అందుకే అంత కోపం వచ్చి ఉంటుంది. ఈవిడ హ్యాండ్ కరువు కరెక్ట్గా కట్ చేయట్లేదని చెప్పాను కదా, అందులో ఆవిడ సంబంధించి అయ్యి ఉంటుంది మరి మేబీ. ఎవరైనా అయ్యి ఉండొచ్చు. సరిగా స్టిచ్చింగ్ రాని ఆవిడ అయ్యి ఉంటుంది మేబీ, అందుకే అంత కోపం వచ్చింది. నిజంగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే నా వీడియో చూసినప్పుడు కోపం రాదనమాట. ఈవిడికి ఏమాత్రం స్టిచ్చింగ్ అది వచ్చి ఉండకపోవచ్చు, అందుకే అంత కోపం వచ్చిందనమాట. నెగిటివ్ కామెంట్ కోసం నేను చేయాలని అనుకోలేదండి. దయచేసి ఇది మాత్రం ఆవిడికి మాత్రమే పర్టికులర్గా చేశాను అనమాట. చూస్తే పర్లేదు, కామెంట్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు నో ప్రాబ్లం, నేను బ్లాక్లో పెడతాను, నాకేం ప్రాబ్లం లేదు.